కండిషన్స్ అప్లై. సికింద్రాబాద్ ఎంపీగా గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేస్తా, ఓడితే మినిస్టర్ పోస్ట్ కావాలి. కాంగ్రెస్ అధిష్టానానికి నాగేందర్ కండిషన్. చేరికల టైంలో సైలెంట్, ఇప్పుడు షరతు పెట్టిండట. అగ్రనేతల గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. ఎమ్మెల్యే తీరుపైన కీలక నేతల పెదవి విరుపోట. అట్లే ఉంటుంది మరి వీళ్ళది. ఇప్పుడు మీరు తీసుకోవడమే పెద్ద తప్పు, ఇట్లాంటి నాయకుడిని తీసుకోవడమే పెద్ద తప్పు. కేసీఆర్ చేసిన దుర్మార్గమే మీరు చేసినారు. కేసీఆర్ దుర్మార్గాన్ని మీరు ప్రశ్నించి అదే దుర్మార్గం మీరు చేసినారు. ఇప్పుడు ఆయన ఇల్లే నా దగ్గరకు వస్తున్నారేమో అని ఆయన ఫీల్ అయిపోయి ఇంకా కొత్త కొత్త కండిషన్స్ పెడుతున్నారట. భరించాలే, తప్పదు మరి. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు చేరిక సమయంలో ఆయన సిద్ధమైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ ప్రస్తుతం మంత్రి పదవి విషయాన్ని ఆయన తెరపైకి తెచ్చినట్టుగా టాక్. ఎంపీగా గెలిస్తే నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా, ఒకవేళ ఓడిపోతే నాకు మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ను అధిష్టానం ముందు ఉంచినట్టుగా తెలిసిందట. ఇస్తామని చెప్తారు, తర్వాత ఇయ్యరు. ఏముంది, ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డికి లిఖితపూర్వకంగా నీకు ఎంపీ టికెట్ అని రాసి ఇవ్వలేదా? ఇచ్చిరా. ఆ టైంకి ఆ కథ. ఇప్పుడు ఈయన గెలిచే అవకాశం ఉందా సికింద్రాబాద్ ఎంపీగా? డౌటే, కష్టం, చాలా కష్టం. అందుకే ఆయన క్లారిటీ ఉంది. అందుకే క్లారిటీ ఉంది కాబట్టి కండిషన్ పెడుతున్నాడు. ఒకవేళ ఓడిపోతే నేను ఎమ్మెల్యే కాబట్టి నాకు మినిస్టర్ ఇవ్వాలి, అట్లయితేనే నేను పోటీ చేస్తానని కండిషన్ పెడుతున్నట్టు. మరి ఇప్పుడు దానం నాగేందర్ కండిషన్కు రేవంత్ రెడ్డి తలొగ్గుతాడా లేదా అన్నది చూడాలి. ఏం జరుగుద్ది అన్నది. లేదు తర్వాత చూద్దాం, ఇస్తామని చెప్తారా ఏంటన్నది కూడా చూడాలి. అసలు ఇప్పుడు లీడర్లే లేనట్టు ఇప్పుడు ఈయన అవసరం ఏముందో, ఈయన ఎంపీగా ఎందుకు పోటీకి నిలపాలో ఎవరికి అర్థం కాని విషయం. ఆయన మామూలు విషయం అండి. ఆయన చేసిన అరాచకాలు, కబ్జాలు, కథ, వ్యవహారం. ఇప్పుడు ఈయన మీద ఈ కబ్జాలు వీటి మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా? అయిపోయాయి. మళ్ళీ మేము అవినీతిని సహించామంటే ఇంకేడా సహించేదేముంది ఇక్కడ?